ఆ భక్తి అనబడేటువంటి రసం లోపలికి వెళ్ళినప్పటికీ ఏమవుతుంది, కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఈ భక్తితో ఏం చేయాలి, నీకున్నటువంటి ఇంద్రియ సౌఖ్యాలన్నింటినీ కూడా భక్తి అనబడేటువంటి రసంతో అనుసంధానం చేయవయ్యా. ఎలా? మౌనంగా ఉండు. నువ్వు దేనికోసం జగత్తులోకి వచ్చావో దానికోసం అన్వేషణ చేయడం మొదలెట్టు, దానికోసం పరితపించడం మొదలెట్టు, దాని గురించి తెలుసుకునే పరీక్ష చేసుకో. నువ్వు తెలుసుకునేటువంటి విధానంలోకి ముందుకు తీసుకెళ్తుండు. నేను ఎప్పుడైతే చేసుకుంటున్నావు కొన్నాళ్ళకి ఏమవుతుంది, భక్తి స్థిరత్వాన్ని పొందుతుంది, అంటే గట్టి పడుతుంది. ఎప్పుడైతే స్థిరత్వాన్ని పొందుతుందో అప్పుడు ఏమవుతుంది, నీలో ఉండేటువంటి ప్రారబ్ధ దోషాలు కర్మలన్నీ కూడా నిన్ను విడిచి ఒక స్థాయికి పైకి చేరతాయి. ఎప్పుడైతే ప్రారబ్ధ దోషాలన్నీ భక్తి అనబడేటువంటి ఉన్మాద స్థితికి సాధకుడు వస్తాడో ప్రారబ్ధ దోషాలన్నీ కూడా అనుభవానికి దగ్గరికి అవుతూ ఉంటాయి, అంటే ఒక చోటికి పైకి తేలుతూ ఉంటాయి. ఆ తేలిన దాన్నంతా ఏం చేస్తాడు గురువు, మళ్ళీ వెంటనే పైన ఉన్నటువంటి మిగన్నంతా పక్కకి ఇలా లాగి వేలుతో తీసి ఇంకో గిన్నెలో పడేస్తాడు. ప్రారబ్ధ దోషాలన్నీ దానిలోకి వచ్చేసాయి. ఇక్కడ ఉన్నవాడేవాడు సాధకుడు మాత్రమే, పెరుగుస్తూ రూపంలో. ఆ సాధకుడు ఏం చేస్తాడు, ఇంకా జగత్తులోనే ఉన్నాడు, చిలికితే చిలికించుకుని పలచగా మారుతాడు. అలాగే ఉండి గడ్డగా వేసుకుంటా అంటే తినేవాడికి ఆస్వాదాన్ని ఆనందాన్ని కలిగిస్తాడు. దేంతో కలుపుకున్నా రుచిని పెంచుకుంటాడు తప్ప తగ్గించుకో. మరి పైన వచ్చినటువంటి మేగడ గిన్నెలోకి వచ్చి 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 చివరికి అవుతుంది, ఆ ప్రారబ్ధ దోషాలన్నీ కూడా మళ్ళీ చిలకబడతాయి. దేంతో? గురువు అనబడేటువంటి ఒక అనుగ్రహ స్వరూపము కవ్వం వేసి చిలుకుతుందట. ఆ కవ్వం ఏమిటి? నిరంతర నామస్మరణం అనబడేటువంటి సాధనతో చిలకబడుతుంది. కష్టం వచ్చిందనగానే దేవుడా అంటాం. ఏమండి, అది సరదాగా అయ్యో కష్టం వచ్చేస్తేనే నీకు దేవుడు గుర్తొస్తాడా అని ఊరికే అంటాను తప్ప, ఆ కష్టం వచ్చినప్పుడు దైవనామస్మరణ చేస్తే కలిగేటువంటిది ఏమిటి? నీలో ఉండేటువంటి ఆ శోధన, దేనికి నేను ఈ కష్టం పడుతున్నాను, దేనికి నేను ఈ కష్టం పడుతున్నాను, నాకు ఎందుకు ఈ కష్టం వచ్చిందనేటువంటి ఆ బాధ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒక పదార్థం కింద పక్కకు వచ్చేస్తుంటుంది. నేను అనుభవించేది కష్ట సుఖాల్లో ఉండేటువంటి కష్టం అనే స్థితిని ప్రస్తుతం అనుభవిస్తున్నా. ఇది ఏ జన్మలోనో ఎవరికో నేను చేసినటువంటి ఇబ్బంది. ఆ ఇబ్బంది పరమేశ్వరుడు ఇలా తీసేస్తున్నాడు. ఆ గ్రాహ్యతని మనసులోకి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఆ వెన్ననంతా తీసుకెళ్ళి మళ్ళీ పొయ్యి మీద పెడతాం. పొయ్యి మీద పెట్టేటప్పుడు ఏమవుతుంది, ఇన్ని జన్మల ప్రారబ్ధ దోషాలన్నీ వెన్నగా మారి ఆ వెన్నంతా ఏమవుతుంది, కరిగిపోతుంది. అంటే ప్రారబ్ధ దోషాలన్నీ కూడా పరమేశ్వర నామంతో కరిగిపోతాయట. కరిగిపోయి ఏం చేస్తాయి, ఇన్నాళ్ళు ఒక రోజు ఉంచితే పాడైపోయావి, ఒక గంట ఉంచితే పాడైపోయేవి, ఒక నిమిషం అతిగా మనం ఉంచితే మాడిపోయేవన్నీ కూడా ఇప్పుడు ఏమైనాయి, ఎంతకాలం ఉంచినా కూడా వాసన రాకుండా వేసిన ప్రతి వాడికి ఎందులో వేస్తాం, నెయ్యి అగ్నిహోత్రంలో వేస్తాం. ఆ అగ్నిహోత్రంలో వేసిన ప్రతిసారి కూడా ప్రారబ్ధాగామి సంచిత కర్మలన్నింటినీ కూడా తనలో నింపుకుని జీవుడికి కేవలం పరమాత్మ అనబడేటువంటి వాడి యొక్క సుఖాపేక్షని మాత్రమే ఇస్తూ ఆ పరమాత్మ నామంలో ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితిని అనుగ్రహించేటువంటి స్థితికి నెయ్యి స్థితికి వచ్చేస్తుంది. కనుక నామం ఏం చేస్తుంది, పితికినటువంటి పాల స్థాయి నుంచి అగ్నిహోత్రంలో పడేటువంటి నెయ్యి స్థాయి దాకా నిన్ను తీసుకువెళ్తాం. కనుక ఒక జన్మలో జీవుడు అనబడేటువంటి వాడికి గురువు ఎందుకు కావాలి, ఒక నామం ఎందుకు కావాలి, ఆ నామంతో ఎందుకు మధింపబడాలి, కష్ట సుఖాన్ని ఎలా తీసుకోవాలి, మనస్సును ఎలా నియంత్రణ చేసుకోవాలి, దాన్ని ఎలా కట్టాలి, దేంతో కట్టాలి, ఇవన్నింటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? చెప్పడానికి వినడానికి బాగుందండి, ఇవన్నీ గ్రంథస్థమైనాయా అంటే శివానంద లహరి చదవయ్యా, ప్రతి విషయము గ్రంథస్థమై ఉంది. రాసిన వారెవరు? జగద్గురువులు. వారి నోట్లోంచి వచ్చింది అంటే అనుభవపూర్వకంగా వచ్చింది తప్ప అనవసరంగా ఒక చిట్చాట్ చేసేటువంటి విషయాలు కావివి. ఆ మనస్సులో ఉండేటువంటి పరమాత్మని ఎలా తెలుసుకుంటావు అనేటువంటి విభూతిని నీకు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిణామ దశయే శివానంద లహరి. అది నేను మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అష్టోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. కళాభ్యాం, కళాభ్యాం అంటే జగత్తులో ఉన్నటువంటి సకల కళలకు నిలయమైనటువంటి వారు, కళలకే వారు ప్రథమ స్థానం, మూల స్థానమైనటువంటి వారు. ఏమంటే అసలు కళలు అంటే ఏమిటండి? ఈ ప్రకృతి స్వరూపమే కళలు. ప్రకృతి ఎలా కళలవుతుంది? ఈ ప్రకృతిలో రోజు పగలు రాత్రి పగలు రాత్రి అవుతుంది. ఈ పగలు రాత్రి అయ్యేటువంటి క్రమంలో సూర్యుడిని పొద్దున్నే చూడగలుగుతాం. ఎలా చూడగలుగుతున్నాం? ఉదయించే స్థానంలో అప్పటిదాకా చీకటిగా ఉంటుంది. చీకటి స్థాయి నుంచి ఎవరు మనకి వెలుగునిస్తున్నారో కనపడకుండా ఒక వెలుగు రేఖ వస్తుంది. ఆ వెలుగు రేఖలోంచి ఎరుపు రేఖ వస్తుంది. ఆ ఎరుపు రేఖలోంచి బంగారు వర్ణం వస్తుంది. బంగారు వర్ణంలోంచి తెలుపు వర్ణం వస్తుంది. అవన్నీ వచ్చేటప్పటికి ఒక బాలబాణుడు లోపల నుంచి బయటకు వస్తున్నాడు. ఆ వచ్చిన వాడు ఒక గంట అయ్యేటప్పటికల్లా పైకి
చల్లనైనటువంటి బింబంగా వస్తున్నాడు. ఇంకో గంట పోయేటప్పటికి ఉగ్రమైనటువంటి స్వరూపంతో వస్తున్నాడు. 12 అయ్యేటప్పటికి ప్రచండ తాండవంగా విలసిల్లుతున్నాడు. జగత్తునంతటిని కూడా కాంతి రేఖలతో ముంచెత్తేస్తున్నాడు. అవునా కదా? ఈ ఒక కళలు. దాంతోపాటు సాయంకాలం అయింది, చంద్రుడు వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? ఉదయించేటువంటి కాలంలో ఇంత ప్రచండ భానుడుగా ఉన్నటువంటి సూర్యుడు ఉండగానే ఒక పక్క తన యొక్క ప్రకట స్వరూపాన్ని ఆకాశంలో మనందరికీ చూపిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటాయి అంటే ఈ సమయం 5:30, ఇంకా చెప్పాలంటే 4:45, 4:50 అయ్యేటప్పటికల్లా సూర్యుడు చల్లబడుతూ ఉంటాడు, పక్కనే చంద్రుడు కూడా కనబడుతూ ఉంటాడు. ఏకకాలంలో ఆకాశంలో ఇరువురి దర్శనం జరుగుతుండే, ఎప్పుడూ ఉంటారు. మిగతా ఋతువుల్లో మిగతా కాలాల్లో అంత స్పష్టంగా మనం చూడలేము, ఈ కాలంలో చూడగలుగుతూ ఉంటాం. చంద్రుడు వచ్చాడు. ఆ చంద్రుడు ఎలా ఉంటాడు? మొదట తనది ఏమాత్రము ఏమీ లేదు, ఒక బింబస్వరూపంగా కనబడుతూ ఉంటాడు. ఆ బింబము తీక్షణంగా సూర్యుడు అంతర్ధానం అయిపోయి మరోవైపు వెలుగొందేటువంటి స్థితి వచ్చేటప్పటికల్లా తాను అద్భుతంగా చీకటిగా ఉన్నటువంటి ఆకాశ రమ్యంలో బింబంగా వెలిగిపోతూ చల్లదనాన్ని మాత్రమే జగత్తుకు అందిస్తూ ఉంటాడు. రకరకాల విషయాలతో ఏ సమయంలో ఎలా దర్శనం చేస్తామో ఆ సమయాన్ని అవధరించి ఆయా స్వరూపంగా తాను దర్శనం ఇస్తూ ఉంటాడు. పైగా సూర్యుడు ఒకలానే రోజు ఉదయించి అస్తమించిన, చంద్రుడి యొక్క గొప్పతనం ఏమిటి? కాలంతో పాటు శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ తన యొక్క స్వరూపాన్ని మారుస్తూ ఉంటాడు. అది కూడా శివానుగ్రహమే. ఆ కృష్ణపక్షంలో శుక్లపక్షంలో పాడ్యమి నుంచి పున్నమి దాకా, బహుళ పాడ్యమి నుంచి అమావాస్య దాకా ఏ స్వరూప వైరుధ్యమైతే చంద్రకళలలో కనపడుతూ ఉంటుందో ఆ కళలన్నీ కూడా ఎలాంటివయ్యా అంటే ప్రకృతిని నియంత్రించగలిగేటువంటివి. ఆ ప్రకృతితో పాటు సమయానుసారంగా మనుషుల యొక్క సుఖదుఖాల్ని వెలగట్టగలిగేవి. ఆ సుఖదుఖాలు అంతరించిపోవడాలు, పెరిగిపోవడాలు, ఉన్నదాని ద్వారా ప్రకృతిని ఎలా ఉన్నా సరే 10 మందికి ఆనందాన్ని కలిగిస్తూ ఉండడాలు, ఉన్నా లేకపోయినా తన యొక్క స్థితిని అనునిత్యము కూడా పరమేశ్వర స్వరూపంతో నిబిడీకృతం చేసుకుని నిత్యానందాన్ని పొందుతూ ఉండడం చంద్రకళలలో నిరంతరం మనం గ్రహించవలసినటువంటి విషయం. అవునా కాదా? ఒకసారి పాడ్యమి నాడు, శుద్ధ పాడ్యమి నాడు చూస్తే ఎలా ఉంటాడు? పూర్ణ చంద్రబింబం కనబడుతుంది. అదే బహుళ పాడ్యమి నాడు కనబడితే ఎలా ఉంటాడు? అందులోంచి మళ్ళీ కొంత తగ్గుతూ కనబడుతూ ఉంటుంది. శుద్ధ పాడ్యమి నాడు అమావాస్య నుంచి ఒక రేఖ కనబడుతూ ఉంటుంది. బహుళ పాడ్యమి నాడు పున్నమి నాడు ఉన్నటువంటి పూర్ణబింబం నుంచి ఒక రేఖ తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గు ఆయనకు అవసరం లేదు, ఈ పెరుగుదల ఆయనకు అవసరం లేదు. మనిషి కూడా జీవితంలో ఈ తగ్గులు హెచ్చులు అనేటువంటి రెండింటిలోనూ ఎలా ఉండాలి అంటే చంద్రుడిని చూసి నేర్చుకోవాలి. ఆ చంద్రుడిని చూసి జీవిత సారాన్నంతా నేర్చుకోవాలి. కనుకనే ఆ చంద్రబింబాన్ని నిరంతరము శిఖలు దగ్గర ఉన్నటువంటి ఆభరణాలుగా ధరించేటువంటి వారు గనక కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. జగత్తులో ఉండేటువంటి ప్రతి విన్యాసము, ప్రతి మనిషి యొక్క స్వరూప లావణ్యము, స్థితిగతుల్లో ఉండేటువంటి వైవిధ్యము, దాంతోపాటు ఋతువుల్లో ఉండేటువంటి భేదము, ఆ ఋతువుల ద్వారా ప్రకృతి తన యొక్క ఆవిర్భావ రహస్యాల్ని వెల్లడి చేసేటువంటి క్రమము, ఇదంతా కూడా చంద్రకళలో నిక్షిప్తం చేశారంట పార్వతీ పరమేశ్వరుడు.